హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరినీ నాతో పాటు మన హైదరాబాద్లోనే కొలువు తీరిన అతి పెద్ద వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళిపోతున్నాను. రండి. మీలో ఎంతమంది నాలా ఎన్నోసార్లు తిరుమల వెళ్ళాలి అని అనుకుంటూ కుదరక ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పండి. నాకైతే ఈ మధ్య చాలాసార్లు తిరుమల వెళ్ళాలి అని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల అస్సలు వెళ్ళడం కుదరలేదు. అండ్ నా కోసమే ఆ స్వామివారు ఆ 7 కొండలు దిగి వచ్చి మన హైదరాబాద్లోనే యాదాద్రి కిందన చేరువలో ఉన్న భువనగిరి పైన మానేపల్లి హిల్స్ పై వెలిశారు. ఈ క్షేత్రం శ్రీ మానేపల్లి రామారావు గారు స్థాపించారు. ఆయన ఎవరో కాదండి, మానేపల్లి జ్యువెలరీస్ తాలూకా స్థాపకులు అండ్ మన డైటీషియన్, నా బెస్ట్ ఫ్రెండ్ అనుష కృష్ణకి స్వయాన మేనమావ గారు కావడం నిజంగా విశేషం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అనుష నాకు ఎన్నోసార్లు ఈ గుడి గురించి చెప్తూనే ఉంది. కన్స్ట్రక్షన్ టైంలోనే ఎన్నోసార్లు ఆ విశిష్టాలు అన్నీ కూడా చెప్తూ ఉంటే నాకైతే నిజంగా రోమాలు నిక్కబొడిచేవి. ఈ మహాపుణ్యక్షేత్రాన్ని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటానని ఎంతగానో ఎదురు చూసిన రోజులున్నాయి. గుడి ఎంట్రన్స్ లోనే మనకి వెల్కమ్ చెప్తూ చక్కటి వాటర్ ఫౌంటైన్ ఒకటి ఉంది. అండ్ మెట్ల మార్గానికి వెళ్లే ముందు స్వామివారి అతి పెద్ద పాదాలు మనకి స్వాగతం చెప్తున్నాయి. ఆ స్వామివారి పాదాలను చూస్తుంటే అచ్చం తిరుపతిలోని మనకి అలిపిరి మెట్లు ఎక్కే ముందు స్వామివారు పాదాలు ఉంటాయి కదా, సో ఆ పాదాలని మనం ఎలాగైతే తాకి అనుభూతి చెందుతామో అదే అనుభూతి మనకి ఇక్కడ కూడా లభిస్తుంది. అండ్ స్వామివారి పాదాలను అలా చూస్తూ తాకుతూ ఉంటే నిజంగా అక్కడి నుంచి వదిలి వెళ్ళబుద్దే కావట్లేదు. స్వయాన ఆ 7 కొండలవాడు ఆ వెంకటరమణుడు ఇక్కడే పాదాలు మోపి కొలువు తీరేడా అన్న అనుభూతి అయితే చెందుతున్నాము. మెట్ల మార్గం ఎక్కేటప్పుడు ఓం నమో వెంకటేశాయ అనే ఆ నామస్మరణ అలా వినపడుతూ ఉంటే ఆహా ఎంత మధురంగా ఉన్నదంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉండి మనసులోని ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అనుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే కలిగే అనుభూతి అసలు మాటల్లో వర్ణించలేనిది. మెట్లు కూడా చూశారు కదా ఎంత చిన్నగా ఉన్నాయంటే చిన్న పిల్లల నుంచి 70 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా చక్కగా ఎక్కేయచ్చు. అంత చిన్న స్టెప్స్ ఉన్నాయి. పైకి చేరుకున్నాక గుడి అంతా ఇలా పూలమాలలతో అలంకరించారు. భక్తుల పాదాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండ తగలకుండా ఇలా మొత్తం కార్పెట్స్ అయితే వేశారు. ఈ సిబ్బంది అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా మంచిగా అనిపించింది. ఎంత ఎండలో అయినా హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ అదిగో మన స్వర్ణగిరి క్షేత్రం అయితే మనకి స్వాగతం పలుకుతుంది. ఆ విఘ్న వినాయకుడికి మొదటి దండం పెట్టి నమస్కారం చేసుకుంటూని ఇంకా కోవిల లోపలికైతే వెళ్దాము. కోవిల లోపలైతే మనకి వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడ మనకి కౌంటర్స్ కూడా పెట్టారు. ఫోన్లు కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాగశాలకి వెళ్తున్నాము. ఇక్కడ చాలా పెద్ద యాగశాల అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ నిత్యం హోమాలు యాగాలు అన్నీ కూడా జరుగుతాయి. అయ్యవార్లు చాలా బాగా యాగాలు చేస్తున్నారు ఇక్కడ. ఇదిగో నేను పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపి తలకి స్నానం చేసి జుత్తు కూడా సరిగ్గా దూకోకుండా క్లిప్ పెట్టుకొని వచ్చేసి ఇంత త్వరగా బయలుదేరిన దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ మహానుభావులు ఆధ్యాత్మికవేత్త గురువులు అయిన చిన్నజీఆర్ స్వామి గారి చేతుల మీదుగా తీర్థం తీసుకోవడం కోసమే. ఎక్కడ స్వామివారి చేతుల మీదుగా తీర్థం తీసుకోలేనా అనుకొని చాలా భయపడుతూ వచ్చాను. కానీ నా అదృష్టం బాగుంది, కరెక్ట్గా సమయానికి వెళ్ళాను. ఆ స్వామివారి చేతుల మీదుగా తీర్థం తీసుకోవడం జరిగింది. నిజంగా నా జన్మ ధన్యమైనట్టుగా అనిపించింది. తిరుపతిలో ఆ వెంగమామ అన్నదాన సత్రం ఎలాగో ఇక్కడ కూడా నిత్య అన్నదాన ప్రసాదాలు భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే మన వైటీడీ వాళ్ళు మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. పొద్దున్న టిఫిన్ నుంచి మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అన్నీ కూడా భక్తులు వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా శుభ్రంగా అందరి కడుపు నింపుతున్నారు. మేము వచ్చింది పొద్దున కావడంతో ఇక్కడ మాకు పులిహోర అండ్ అలాగే రవ్వ పొంగల్ పెట్టారు. నిజంగా అమృతం అంటే అమృతంలాగా ఉంది. నేనైతే పులిహోర రైస్ అవి తిన్ను కాబట్టి రవ్వ పొంగలి శుభ్రంగా అరగిచ్చాను. చాలా బాగుంది. మా అనుష నాకు దగ్గరుండి వడ్డించి పెట్టింది. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
ఇక్కడ మీరు చూస్తున్న ఈ బిల్డింగ్లోనే కింద మనకి అన్నదానం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి కళ్యాణ మండపం ఉంది అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి రూమ్స్ లాంటివి అన్నీ కూడా కట్టడం జరిగిందనమాట. అండ్ పార్కింగ్ ప్లేస్ కూడా ఇటువైపే ఇచ్చారు కార్ పార్కింగ్కి. బైక్ పార్కింగ్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ఇది బ్యాక్ సైడ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసారా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి అక్కడ యాగాలు అవి జరుగుతున్నాయి కదా, అవి స్వయంగా అందరూ చూడడానికి వీలుగా మొత్తం పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టారు. ఇక్కడైతే యాగాలు అవి చాలా చాలా బాగా జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా మన ఏడుకొండలవాడు ఆ అలివేలు మంగమ్మ పద్మావతి సమేతంగా ఎంత బాగా కొలువు తీరారో. నిజంగా చాలా చాలా మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడైతే కచేరీలు అవి జరుగుతాయి అనుకుంటాను, ఇంకా త్వరలో అవన్నీ కూడా జరగబోతున్నాయి. పెద్ద పెద్ద స్క్రీన్స్తో ఎంత బాగుందో. ఇక్కడ యాగాలు అవి చాలా చాలా బాగా జరుగుతున్నాయి. అన్ని రకాల వేదాల తాలూకా నామాలు ఎంత బాగా పూలతో అలంకరించారో చూసారా. కింద అయితే మొత్తం అంతా కూడా యాగశాల అంతా కూడా కార్పెట్లు అవి వేశారు. అండ్ ఆ భగవంతుణ్ణి చూస్తుంటే నిజంగా అసలు ఎంత మనసుకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. చూశారు కదా యజ్ఞాలు హోమాలు అన్నీ శుభ్రంగా చేయించుకోవచ్చు. నేను కూడా మా వారు వచ్చుంటే శుభ్రంగా కూర్చొని చేయించుకునేదాన్ని. ఆయనకి కొన్ని అంటే పనులు ఉంటాయి కదా, సో ఆ కార్యక్రమాల వల్ల ఆయన రాలేకపోయారు. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా యజ్ఞం అయితే చేయించుకుంటాను. నిజంగా నా జన్మ ధన్యం అయిపోయినట్టు అనిపించింది. స్వామివారి అలంకరణ చూసారా, నిజంగా ఎంత బాగుంది. నిజంగా నేను ఎలా అనుభూతి చెందుతున్నాను అంటే తిరుపతిలోని ఆ ఏడుకొండల వారిని ఎలాగైతే మనం చూసి అనుభూతి చెందుతామో అదే సేమ్ ఫీలింగ్ వచ్చింది. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను అనైతే నాకు అనిపించట్లేదు, తిరుమలలో ఉన్నట్టే ఉంది. ఎవరు కూడా నడవలేకపోతున్నాను నేను రాలేనేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చూస్తున్నారు కదా ఈ ఎలక్ట్రిక్ కార్స్ అయితే అలా తిరుగుతూనే ఉన్నాయి. ఎవరెవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఇవి ఎక్కి రావచ్చు. మొత్తం కోవిలంతా కూడా తిప్పి చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారా ఈ రథం అయితే నిజంగా ఎంత నచ్చిందో నాకు. చాలా చాలా పెద్ద రథం ఉంది. ఇలాంటివన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి. మహో అద్భుతాలని చెప్పాలి. గుడి అంతా ప్రాంగణం చుట్టూరా చూడండి, ఆ ద్వారాలు కానీ ఆ స్తంభాలు కానీ నిజంగా అసలు మనకి పురాతన గుడులు ఎలాగైతే ఉంటాయో అదే మాదిరిగానే సేమ్ అవే శైలిలోనైతే ఉన్నాయి. ఈ మెయిన్ ఎంట్రన్స్ అప్పుడు పైన చూడండి ఆ గోపురం దగ్గర శేషపాన్పు వేసుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి అసలు ఎంత బాగుందో. అసలు మనం నిజంగా స్వర్గానికి వెళ్తే ఆ స్వామివారు ఎలాగైతే దర్శనం ఇస్తారో అలాగే అనుభూతి చెందుతాము. నిజంగా చాలా చాలా మంచి అనుభూతి అయితే చెందుతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అండ్ గరుత్మంతుడు ఇక్కడైతే మనకి వెనక నుంచి చూస్తున్నాము, ముందు నుంచి చూస్తే ఆ గరుత్మంతుడు అసలు బంగారు ఛాయతో అస్సలు మిలమిలా మెరిసిపోతూ ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. అండ్ ఇంకా ఇక్కడ చాలా వరకు ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయ్యాక మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ చూపిస్తాను. మెట్ల మార్గం చూశారు కదా, అది అలా ఎంటర్ అయిన వెంటనే మనకి ఈ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. దాని పక్కనే ఇక్కడ చూస్తున్నారు కదా అతి పెద్ద గంట అనమాట. ఇది నార్మల్గా అసలు లేదు, నిజంగా ఆ స్తంభాలన్నీ కూడా దాన్ని పట్టుకొని ఉంచడానికే కావాలా అంత పెద్ద పెద్ద స్తంభాలు పెట్టారు. ఇంత భారీ గంటని నేనైతే ఇప్పటి వరకు ఎక్కడా కూడా చూడలేదు. అండ్ ఇలాంటి గంటని నేను ఎప్పుడు కొట్టలేదు, ఇదే మొదటిసారి. నిజంగా ఆ గంట కొడుతుంటే వచ్చిన వైబ్రేషన్కి మనలోని ఎక్కర్లేని భక్తి అంతా కూడా పరవశం అయిపోయి ఒళ్ళంతాని అసలు చెప్పలేని ఇంకా ఆ అనుభూతే వేరు. అసలు అనుభూతి చెందాలి ఎవరైనా సరే. ఆ గంట నిజంగా అది ఇచ్చే ధ్వని కానీ అన్నీని అసలు నేను నమ్మలేకపోతున్నాను. అంత మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి అన్నమాట. అండ్ చుట్టూ కూడా మనకి పచ్చటి పంట పొలాలు అండ్ అలాగే దూరంలోని ట్రైన్ కానీ అన్నీ చాలా బాగుంది. అసలు గుడి అయితే నాకు అసలు చుట్టూ చాలాసేపు అలా చుట్టూ తిరుగుతూనే చూస్తూ ఉన్నాము. ఇంకా చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి, హయగ్రీవ స్వామి వీళ్ళందరివి కూడా ఇంకా స్థాపించలేదు. ఇవన్నీ పెట్టాక నిజంగా అసలు కోవిల్ ఇంకో రకంగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు నైట్ వ్యూ చూపిస్తాను. నైట్ ఆ లైటింగ్స్లో కానీ వాటిల్లోని అసలు కోవిల ఇంకా అద్భుతంగా ఉంటుందేమో. నేను కూడా అది చూడాలి. అండ్ మనకి నార్త్ సైడ్ మనకి కనిపిస్తాయి చూసారా
ఇలా దీపాలు అవిని పై వరకు శుభ్రంగాని పెడతారు కదా, అఖండ దీపాలు అవి వెలిగిస్తారు కదా, అలా అని ఇక్కడ కూడా పెట్టారు. అండ్ మనకి ఎంతో నాకైతే చాలా ఇష్టం, ఇలా కోనేరు ఎక్కడైనా చూస్తే చాలు గుళ్ళు నాకు చాలా చాలా ఇష్టపడతాను. అలాగే ఇక్కడ కోనేరు పెట్టారు. అండ్ మనకి నేపాల్ కాఠ్మండూలోని ఎలాగైతే పడుకున్న విష్ణుమూర్తి విగ్రహం ఉంటుందో అదే మాదిరిగా ఇక్కడ కూడా పెట్టారు. ఇంకా దీన్ని స్థాపించాలి అండ్ నీళ్ళు అవి నింపడం ఇంకా చాలా పనుంది. కానీ ఒక్కసారి అదంతా అయిపోతే అసలు ఎంత బాగుంటుందా అనిపిస్తుంది. ఇక్కడ చూశారు కదా, ప్రత్యేకంగా పూల వాళ్ళందరూ కూడా మొత్తం స్వామివారిని ఇలా అలంకరిస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ కూడా రేపు స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. సో వాటంతటికీ కూడా తయారు చేస్తున్నారు ఇవన్నీని. ఎన్నెన్ని పూలు తెచ్చి ఆ పూలమాలలు అవి గుచ్చుతూని ఒక దగ్గర ఒక 50 మంది పైన శ్రమ పడుతూ ఉన్నారనమాట. శ్రీ వెంకటేశాయ నమః అనేసి ఆ పేరు చూసారా, పూలతోని ఎంత బాగుందో. అండ్ గర్భగుడి లోపల అనమాట, ఇది పెద్ద ధ్వజస్తంభం అవిని. నేనైతే గర్భగుడి లోపలైతే తీయట్లేదు, జస్ట్ అలా పై మాత్రమే తీస్తున్నాను. ఎంతైనా మనం లోపల అనేది తీయకూడదు ఎలాంటి గుడికేనని. ఇక్కడైతే చాలామంది నాలాగే యూట్యూబర్స్ వచ్చి ఇక్కడ వీడియోస్ కానీ అన్నీ తీసుకుంటూ ఉన్నారనమాట. సో నేను కూడా అలా గుడి చుట్టూ అలా తీసానే కానీ లోపలైతే తీయలేదు, నాకు తీయబుద్ధి కూడా కాలేదు. అండ్ నాకైతే నిజంగా చాలా చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి అనుష చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి స్తంభాలు ఎదురుగా చుట్టూ స్తంభాలు కనిపిస్తున్నాయి చూసారా, సేమ్ ఇది మనకి ఆ రంగనాథ స్వామి ఆలయంలో ఎలాగైతే స్తంభం ఒకటి ఉంటుందో సేమ్ అదే మాదిరిలో అదే శైలిలో ఇక్కడ చెక్కడం జరిగింది అనమాట. రాళ్ళు కూడా తిరుపతి నుంచి అన్ని క్షేత్రాల నుంచి తీసుకొచ్చి అమర్చి తయారు చేసినవి అనమాట. అండ్ ఇక్కడైతే మనకి ఇలా మాలలో కానీ అన్నీ మంచిగా దొరుకుతాయి, చాలా బాగున్నాయి. నేను కూడా జపమాల అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా రకరకాలు చాలా దొరుకుతున్నాయి, ఎవరైనా వచ్చినప్పుడు శుభ్రంగా ఇలా తీసుకోండి. అండ్ ఇక్కడ చూసారా, మనకి సెకండ్ ఫ్లోర్లో కళ్యాణ మండపం చెప్పాను కదా, అక్కడ తంజావూరు నుంచి తెచ్చిన ఈ అమ్మవారు పెయింటింగ్స్ చూడాలి. అసలు ఎంతసేపు చూస్తూ కూర్చున్నానంటే అమ్మవారి మొహంలో ఆ కళ చూడండి, నిజంగా అసలు ఎంత బాగుందో. అష్టలక్ష్ములు అనమాట. అలాగే ఆ కళ్యాణ మండపం చుట్టూ కూడా అన్ని తంజావూరు పెయింటింగ్స్ అవి పెట్టారు. నిజంగా చాలా 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 అద్భుతం. అండ్ ఆ కట్టడం కానీ అన్నీ ఎంత బాగుందో చూడండి. మొత్తం ఆ ద్వారాలు కానీ కిటికీలు కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, నిజంగా అమ్మవారికి ఆ కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం కదా, పైన అంతా కూడా ఆ కలువ పూలు చెక్కడం కానీ అన్నీ ఎంత బాగుందో. అండ్ ఇలా మళ్ళీని మెట్లు దిగి ఇలా వచ్చేస్తే అసలు నిజంగా ఈ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి అయితే కావట్లేదు. కానీ తప్పదు కదా, ఇంకా పిల్లలు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను, వాళ్ళని కూడా ఇంకా తీసుకురావాలి అనేసి ఇంకా వెంటనే బయలుదేరడం జరిగిందనమాట. నిజంగా ఈ క్షేత్రం గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఈసారి మళ్ళీ నేను వస్తాను అండ్ నైట్ వ్యూ కూడా చూపిస్తాను. నిజంగా ఎవరైనా సరే మన హైదరాబాద్లో ఉండే వాళ్ళే కాదు, ఎక్కడి నుంచైనా సరే రావచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కానీ ఎంతోమంది దూరాల నుంచి వస్తున్నారు. మనం హైదరాబాద్ వాళ్ళందరూ కూడా చేసుకున్న పుణ్యం అనుకుంటాను ఈ కోవెల మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉండడం. సో అందరూ తప్పకుండా లేట్ చేయకుండా విజిట్ చేయండి. వెల్కమ్ టు ఫిట్నెస్ ఫ్రీక్స్ ఫ్యామిలీ. వీఆర్ అట్ స్వర్ణగిరి టెంపుల్. మనతో ఎవరున్నారో చూద్దామా. దివ్య #90s. హౌ ఆర్ యు దివ్య? ఫైన్. ఉప్మా తిన్నావా? తిన్నాను. సో దివ్య మన గురించి ఒక మాట చెప్తుంది, విందామా? సో మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, కానీ మీకు డిజీజెస్ వల్ల ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల మీరు వెనక పడిపోతున్నారు అనుకోండి. సో హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే డాక్టర్ అనుష గారిని మీరు కన్సల్ట్ చేయండి. షీఈ్ అ ప్రొఫెషనల్ డెంటిస్ట్ అండ్ న్యూట్రిషన్ కూడా. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కన్సల్ట్ చేయండి. సో మీకు పక్కా రిజల్ట్స్ ఉంటాయి. Don't forget to subscribe and follow my live workouts.